సంధ్యా ప్రవర్తతే. వీళ్ళే అనుకుంటాను. ఏమండి ఎవరండి ఇంట్లో? ఏమండి ఎవరు? కులకర్ణి గారంటే నేనే. ఏజీ ఆఫీస్ లో పనిచేసే కులకర్ణి. నేనేనయ్యా. నెలకు 5,000 కట్టాయి, నెలకు 45,000 చేతికి వచ్చే కులకర్ణి నాకేనయ్యా. అవును, ఇంతకీ నువ్వెవరు? నేను మీ చుట్టానండి. నేను ఎక్కడ చూడలేదయ్యా. హనుమాన్ జంక్షన్ లో సామ్రాజ్యం పిన్ని ఉందా? 1 year క్రితమే చనిపోయింది. అక్కడ కూడా నేను చూడలేదే. ఆవిడకు ఒక అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఆయన తరఫా? వాళ్ళ ఆవిడ తరఫు. వాళ్ళ ఆవిడకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఉన్నాడు. తమ్ముడికి ఒక భార్య ఉంది. దేవుడా, ఇన్ని వరుసలు పక్కన పెట్టి నువ్వు నాకు ఏ వరుస అవుతావు చెప్పు. మీరు నాకు బావ వరుస అవుతారు. ఆ విషయం చెప్తే సరిపోద్ది కదా. సరే రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి వదిన గారు, బాగున్నారా? ఇంతకీ మీ పేరేంటి? నా పేరు పరమహంస. ఏం పని మీద వచ్చారు? హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు బావగారు. హైదరాబాద్ చూసేసి అలాగే మీరు కూడా ఇక్కడ ఉంటారని తెలిసింది, మిమ్మల్ని కూడా చూసేసి వెళ్దామని వచ్చా. అవునా, సంతోషం. మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, నేను మార్కెట్ కి వెళ్ళి వచ్చేస్తాను. అలాగే. అవును, మీరు మటన్ తింటారా చికెన్ తింటారా? మీ ప్రేమ అనురాగంతో ఏది పెట్టినా తింటాం. మీరు ఫ్రెష్ అవ్వండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమే వాళ్ళు వచ్చి 4 రోజులు అవుతుంది. వచ్చిన సంగతి మర్చిపోయారు, వెళ్లాల్సిన సంగతి మర్చిపోయారు. 4 రోజులైనా వచ్చి కులకర్ణి బాబు గారు ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా ఈరోజు? ఈ రోజు ఆదివారం కదటండి, ఆఫీస్ ఉండదు. ఆదివారమా? మరి ఇంట్లో మసాలా వాసన రావట్లేదండి. మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పండి బాబు గారు. మా ఆఫీస్ లో భార్యాభర్తలకి హాలిడే ట్రిప్ ఒకటి పెట్టారు. దానికి మేమిద్దరం కలిసి ఒక 2 రోజులు బెంగళూరు వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. 2 రోజులు కాకపోతే 2 నెలలండి. మీ ఇల్లుని చూసుకునే బాధ్యత మాది. మీద మరి అంత సాయం చేయలేము బాబు గారు మీకు మేము. ఇంట్లోంచి బయటికి వెళ్ళమని ఇండైరెక్ట్ గా చెప్తుంటే వీడేంటే కాదు మీరే వెళ్ళేసిరండి అంటాడేంటి? ఏమండి, మీరు టీ తాతారా కాఫీ తాతారా? రాత్రి 12ంటికి కాఫీ తాతా, నీకు తెలుసు కదే. సారీ అండి, మర్చిపోయాను. మర్చిపోయేది. స్నానం వేడి నీళ్ళు పెట్టావా? పెట్టాను. సరే వస్తున్నా ఉండు. ఇల్లు మందా వాళ్ళదా? ఇక లాభం లేదు, నేను వెళ్ళమని అడిగేస్తాను. ఏమండి బాగోదేమో. నువ్వు ఉండవే. పరమహంస బాబు గారు, మీరు వచ్చి 4 రోజులు అవుతుంది, మీరు ఎప్పుడు వెళ్తారా అని. అప్పుడే నేను వచ్చి 4 రోజులైందా? ఓవర్ యాక్షన్ చేయకరా రష్మి. అప్పుడే వచ్చి నేను 4 రోజులైందా? అవును. 1 మहीना हो गए. 30 दिन. ఏమైందండి? మనం వచ్చి 4 రోజులు అయిపోయిందంటే అప్పుడే. నాకు అస్సలు తెలియలేదండి. బావగారు, మీ ప్రేమ అనురాగం ఆప్యాయతలో 4 రోజులైందన్న సంగతి అయితే గుర్తులేదు బావగారు నాకైతే. పద ఊరికి వెళ్దాం, ఊర్లో చాలా పనులు ఉన్నాయి, బ్యాగ్ తీసుకుని రా బావగారు. వెళ్ళొస్తా మరి. వెళ్దామా? సరే మరి పద. కన్ఫర్మా? పద. మళ్ళీ ఏమైందిరా దరిద్రుడు? చూడు ఆవిడ్ని ఎర్ర చీర కొట్టుకొని టింగ్ అంటూ వెళ్ళింది చూడు. ఎర్ర చీర కట్టుకొని ఆవిడ ఎదురైతే నీకేమైందంట? ఎలా మాట్లాడతావేంటి కులకర్ణి? ఎరుపు అంటే అపశకునం. అయినా నాకు ఊరికి వెళ్ళాలని లేదా కులకర్ణి? ఊరు నుంచి రోజు నాకు 100 ఫోన్లు వస్తున్నాయి. పరమహంస ఏమైపోయాయి పరమహంస? నువ్వు ఊర్లో లేకపోతే ఊరంతా బోసిపోయింది పరమహంస. నువ్వు ఊర్లో లేకపోతే గడ్డి తినట్లేదు పరమహంస. 100 ఫోన్లు వస్తున్నాయి. నువ్వు చెప్పే కథలు వినే ఓపుకుందరా, కానీ నేను పోషించే ఓపిక నాకు లేదురా. నువ్వు ముందు బయటికి పడేస్తాయంటే కులకర్ణి. మరి చూపిలో బ్యాగ్ లోడ్ పెట్టు. కులకర్ణి పరాచకాలే ఉంది. నేను బ్యాగ్ బయట పడేస్తుంటే నువ్వు లోపల పెడతావేంట్రా? నువ్వు నీకు సిగ్గు శరం లేదురా నీకు? అవిటితో ఉపయోగం ఏమైనా ఉందా? అవిటితో ఉపయోగం ఉందంటే చెప్పి నేను ఉంచుకుంటా. కులకర్ణి, సిగ్గు శరం అనే 2 పదాలు వదే ప్రపంచం మొత్తం నీదే కులకర్ణి. నువ్వు ఒక్క క్షణం నా ఇంట్లో అరే మెడపెట్టి బయటకి ఏంటో కులకర్ణి. అరే ఎలాంటి మనిషి అబ్బా. మెడబెట్టి బయటకి గెంటేసిన మళ్ళీ నువ్వు బయటకు పోవేంట్రా నువ్వు? నన్ను మెడబెట్టి బయటికి గెంటింది ఎవరు? నా బావ. నా బావ నా మీద చేస్తాడు, కాలేస్తాడు, నా చుట్టం. కులకర్ణి బా ఎన్నిళ్ళకి స్నానం పెట్టుకో. స్నానం చేసేది
నువ్వు రారా, నువ్వు బయట పోరా, గుమ్మ వదలరా నువ్వు. అరే, ఒక్కసారి చేయి వదులు బాబు కులకర్ణి, మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకుని నీకు నాకు పంచాయతీ ఏంట్రా? వదిలి నువ్వు. వదులు కులకర్ణి, బంధువుని ఎలా చూసుకోవాలో తెలియదు అస్సలు నీకు. బ్యాగ్ లో పెట్టు, బ్యాగ్ లో పెట్టు. నువ్వు బంధువు కాదురా, రా బంధువురా నువ్వు. ఏదేదో లింకులు పెట్టి చుట్టమని చెప్పి వచ్చాడు. నేను పుట్టిన దాని నుంచి కళ్ళతో చూడలేదు ఎదవనే, కళ్ళతో చూడలేదు ఎదవనే. బయట పోదారా, ఆ ఇల్లు అడుగులేదురా. మనం ఎక్కడికి వెళ్దామండి? ఏ గుళ్ళోనో గుడిసోనో ఉన్నారు. కులకర్ణి చుట్టాలని ఎలా చూసుకోవాలో తెలియదు కులకర్ణి. నేర్చుకో కులకర్ణి. బ్యాగ్ తీసుకోండి రా, వెళ్ళిపోదాం పద, మన ఊరికి వెళ్ళిపోదాం. అలాగేనండి. ఒక్క నిమిషం ఉండే. ఏమండి, ఎన్ని రోజుల నుంచి చుట్టాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం మనం? మరి ఏం చేయమంటావు? మా నాన్న ఆస్తి ఇవ్వలేదు, ఐశ్వర్యం ఇవ్వలేదు, మీ నాన్న కట్నం ఇవ్వలేదు. మా నాన్న ఇది చుట్టాలు లిస్ట్ ఇచ్చేసి వెళ్ళాడు. టిక్ పెట్టుకుంటూ వెళ్తున్నా. ఏం చేయాలి? ఆటో నా పేరు డిసిపి రామచందర్. మనం అంటే పిక్ పాకెటర్స్ కి, పిషా టెర్రరిస్టులకి, హడేల్ ఇంకా నక్సైట్లకి అయితే అంత లేదు, అంత లేదు, అంత లేదు, చాలా తక్కువ. ఇప్పుడు తీసుకోమని తెలిసిన వాళ్ళని రికమెండ్ చేద్దాం. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఎవడరా నువ్వు? రాంగ్ టైమింగ్ లో వచ్చావు. మంచి టైమింగ్ సార్, అందరూ నవ్వారు. ఇది మంచి టైమింగ్, పంచు పడింది నాకెక్కడ, అది రాంగ్ టైమింగ్ అంటున్నా. సార్ మీ స్టేషన్ లో కొత్తగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ సార్. హెడ్ కానిస్టేబుల్? ఎస్ సార్. రాగానే మనకి ఇచ్చాడంటే మనం వాడికి తిరిగి ఇచ్చే. ఓకే రే, గాంధీ గారిని ఎవరు చంపారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. డ్యూటీలో జాగ్రత్త, మంచి జాబ్ ఇచ్చారు. 2 days లో పట్టుకుంటాను. రే 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 రే, 2 days లో పట్టుకోవడం ఏంట్రా? గాంధీ గారిని చెప్పింది నాదురామ్ గాడ్సే. సారీ సార్, తెలియదు. నీ ఫైల్ ఏది? ఏంట్రా ఇంతకుముందు ఎస్ఐగా చేసావా? ఎస్ సార్. మరి ఇప్పుడే హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నావు? మా నాన్నగారు చివరి కోరు సార్ నన్ను హెడ్ కానిస్టేబుల్ గా చూడాలండి. హెడ్ కానిస్టేబుల్ కన్నా ఎస్ఐ ఎక్కువ కదరా? మా నాన్న చదువుకోలేదు సార్, ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ ఎక్కువ అనుకుంటాడు ఎస్ఐ కన్నా. మరి నువ్వు చెప్పొచ్చు కదరా? చెప్పాను సార్, ఇప్పుడు కూడా హోమ్ మినిస్టర్ కన్నా హోమ్ గార్డ్ పెద్ద అనుకుంటాడు. ఇంకా నయ్యం, డీసీపీ కన్నా డీజోడి పెద్దలా, డీజోడి పెద్దలా అదే అంటాడు సార్. అది అంటాడా? భలే ప్రమోట్ చేసుకున్నారా, భలే ప్రమోట్ చేసుకున్నారా. రేయ్ పైకి లేరా, 2 చేతులు పైకెత్తు. ఏం చేస్తున్నారు సార్? ఇటు పొద్దున 5,000 కొట్టించాడు. ఎక్కడ దాచావు? ఇప్పుడు దాకా చెప్పట్లేదు. ఇలా కాదు సార్, కొడితే అలా చెప్తారు, కొట్టండి సార్. రేయ్ 5,000 ఎక్కడ దాచారా? చెప్పరా. ఏంట్రా నవ్వుతున్నావు? పెద్ద డీజీపీ అని కూడా ఒక 5,000 ఆడదని చెప్పలేకపోతుంటే నవ్వుతుంది సార్. నువ్వు చెప్పిస్తావా? ఆఫ్ కోర్స్. నువ్వు చెప్పిస్తే నిజంగా నీకు 10,000 ఇస్తారా? షూర్. యా పక్కా. ఎస్. 5,000 ఇస్తాడు సార్. 10,000 పెట్టగా సార్. నువ్వు 5,000 తీసావు నాకు తెలుసు. నువ్వు నాకు 5,000 ఇస్తే నీకు 6,000 ఇస్తాను. 5,000 ఇంకో 6,000 తీసుకో. ఓకేనా సార్? ఆడు చెప్పాడు సార్. చెప్పాడా? మొత్తం 5,000 కాదు 6,000. ఆడ పాకెట్లు ఉన్నాయి, ఆడ పాకెట్లు ఉన్నాయి. సార్ 10,000. సరే అరే ఎందుకే నిజాలా చెప్పాడు? ఇంకా 5,000 ఇస్తే చెప్తా, ఇంకా 5,000 ఇస్తే చెప్తా. ఒక్క నిమిషం. హలో, మార్కెట్ లో బాంబు పెట్టారా? ఓకే ఓకే, నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను. రే పంజగుడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. అదే సార్, మన పోలీస్ స్టేషన్ కదా. రే ఆ బాంబు పెట్టిన ఏరియా పంజగుడ పోలీస్ స్టేషన్ కి వస్తుంది, అందుకే అక్కడ ఫోన్ చేయి. ఓ పని చేయండి సార్, బాంబు మీద బకెట్ ఇల్లేండి, బాంబు మీద బకెట్ ఇల్లేండి, పేలది. ఏట్రా టేక్ ఆఫ్ ఫాస్ట్ గా ల్యాండింగ్ స్లో అయిందేటి? సార్ చాలా రోజుల నుంచి మీ వెనకాల తిరుగుతున్నాను సార్. కంప్లీట్ అయిపోయింది ట్రైనింగ్ సార్. మన స్టేషన్ లో పోస్టింగ్ ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. ప్లీజ్ సార్. ఎవరు సార్ ఇడు? సార్ ప్లీజ్ సార్, మీ కాల్ మొక్తా సార్. ప్లీజ్ సార్. రాడికాలు పట్టుకున్నావు? దగ్గరలో ఉన్నాడు కేసు సార్, దగ్గరలో ఉన్నాడు కేసు సార్. నీ ఫైలు ఇదిగోండి సార్. ఏంట్రా ఏం లేవు? సార్ వాట్సాప్ చేశాను సార్ డాక్యుమెంట్స్ అని. మరి ఇది ఎందుకు? వేసకాలం కదా సార్, ఇసురుకుందంటే ఇచ్చేయండి సార్. ఏం లేదు రైడు, 1 month నుంచి నాకు కానిస్టేబుల్ గా మీ స్టేషన్ లో పోస్టింగ్ కావాలని చెప్పని అంటున్నాడు. ఇది ఫిట్ అన్ఫిట్ అర్థం కావట్లేదు. పని చేద్దాం. ఏంటి సార్? ఇవాళ నైట్ ఆడింటికి దొంగతనానికి వెళ్దాం. మన దొంగటప్పులు ఆడు గనక మనం పట్టుకున్నాడు అనుకో, అప్పుడు ఆడికి ఎలిజిబుల్, మన స్టేషన్ లో జాబ్ ఇవ్వచ్చు. లేదంటే క్యాన్సిల్. ఓకేనా? ఓకేనా సార్? రేపు చెప్తాను రా. సార్ తప్పకుండా రావాలి సార్. ఏంటి? నాకు జాబ్ సార్. సార్ పట్టుకుంటా సార్ ఎలాగైనా. జాబ్ సార్ వస్తుంది కదా సార్. ఏంటిదిరా? అదే సార్ జాబ్ సార్. వస్తుంది సార్. థ్యాంక్ యూ
అదేంటి సార్ ఎలా అంటున్నాడు? ఏదో ప్రాబ్లం అనుకుంటాలేరా. మనం ఇప్పుడు ఆ ఇంటికి దొంగలు వెళ్ళాలంటే ఇలా గెటప్స్ అయితే సరిపోతుంది. దొంగల గెటప్ వేసుకొని నేనైతే చేంజ్ చేసుకుని మీరు యాక్ట్ చేసుకున్నారు సార్. డ్రెస్ చేంజ్. వచ్చేస్తారేమో. ఎలాగైనా జాబ్ కొట్టాలి వాళ్ళిద్దరిని పట్టేసుకొని. ఇంకా రాలేదేంటో. సార్ తలుపేసాను సార్, తలుపేసాను సార్. బెల్ కొడదాం, బెల్ కొడదాం. ఇప్పుడు ఏం చేద్దాం? తలుపు కూడా పారిపోదాం, వెళ్ళండి. వీళ్ళిద్దరు వచ్చా. అమ్మా గాలి రావట్లేదు, అసలు పడుకుందామంటే తలుపు తీస్తే బెస్ట్ ఏమో. గాలి తెగొచ్చేస్తుంది. పొద్దున వరకు ఇలాగే ఉండాలి. అసలు ఎంత మంది వచ్చి ఎంత గాలిని రావచ్చు లోపలికి. వచ్చేసరి జాబ్ నాకి. వెళ్ళి బీరు ఓపెన్ చేయండి, బీరు ఓపెన్ చేయండి. బీరు ఓపెన్ చేయండి. అరే తాళాలు వేస్తాడరా. అబ్బా అబ్బా కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది ఏంటి అసలు. లోపల పెట్టు. చూస్తాడ్రా లోపల పెట్టు. అరే ఇప్పుడు వాడికి మన ఇద్దరం దొంగలం అని తెలియదు కదా. నేను డీసీపీ కానిస్టేబుల్ వాడు టెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామని తెలిస్తే ఆడి మైండ్ మామూలు బ్లాక్ అయిపోతుంది కదరా. నువ్వు ఇక్కడే ఉండి మీకు ఏమైనా ఉంటే సర్దే, నేను లోపల బెడ్రూమ్ లో ఏమైనా ఉన్నాయో చూసి వస్తాను. ఓకేనా సార్? ఆ లోపల మొత్తం లేపేశాను సార్. ఇంకేమైనా మొత్తం తెద్దాం. ఈ సోఫాలో కూడా ఒక 10 లక్షలు క్యాష్ పెట్టానండి. బాత్రూమ్ వస్తుందండి నాకు. నాకు బాత్రూమ్ వస్తుంది, బాత్రూమ్ వస్తుంది బాబాయ్. అమ్మా అమ్మా బాగానే ఉన్నానమ్మా. దొంగలు ఎవరు వస్తారమ్మా? ఇప్పుడు నా దగ్గర ఎంత వచ్చారని డీసీపీ కానిస్టేబుల్ రావాలా ఏంటి ఇప్పుడు? 20 లక్షలు కాస్ట్ చేసి నా డైమండ్ రింగ్ నా చేతికి ఉందమ్మా. బాయ్ అమ్మా, పాడుకుంటానమ్మా. బాయ్ అమ్మా. సార్ 20 లక్షలు సార్. పోలీసులు దొంగలైలు. అసలు ఈ వేలు చాలా టైట్ అయిపోయింది. ఎప్పుడో తీసుకుని రింగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటే మంచిది. 20 లక్షల రింగ్ ఇది. ఏ సార్ చూడండి, 20 లక్షలా? సూపర్ సార్. 20 lakhs, 20 lakhs. సార్ వీడి ఎరుపప్ప, వీడి జీవితంలో జాబ్ ఇచ్చిన వేస్ట్. అనవసరమైన శ్రమ. పోదాం పదండి. సరే ఈ డిస్క్వాలిఫైరా, వెళ్ళిపోదాం పద. సార్ మీ ఇద్దరు దొంగతనానికి వచ్చారు కదా సార్. కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్. మొత్తానికి జాబ్ సంపాదించుకున్నాం మా కాలు పట్టుకొని. థ్యాంక్ యూ సార్. మామూలు కాదురా. కంగ్రాట్స్. ఆడి ధైర్యం మామూలు కాదు. ఇద్దరు దొంగలు అర్ధరాత్రి వస్తే ధైర్యంగా పట్టుకున్నాడు అంటే సూపర్ రా. ఆ డబ్బులు అడిగి ఇచ్చేసి రేపు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే. సరే సార్, ఆ డబ్బులు అడిగి ఇచ్చేయండి. నాకెప్పుడు ఎప్పుడు ఇచ్చావు? సోఫాలో డబ్బులు తీసుకొని 10 లక్షలు నీకే ఇచ్చా కదా. నేను కూడా సోఫాలో డబ్బులు చిరిపకి ఇచ్చాను సార్. మీకు ముందు చెప్పిన తెలియనట్టు బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. రే నీకే మైండ్ పోయిందా? లాస్ట్ రింగ్ ఇక్కడ 20 లక్షలు చూడడానికి నువ్వు తీసుకున్నావు కదా, మళ్ళీ నాకు ఇవ్వలేదు. నా రింగ్ తీసుకున్నాను తర్వాత సార్ డబ్బులు ఏంటి సార్? డబ్బులు ఏమంటే కథలు చెప్తారేంటి సార్? డబ్బులు అదే అర్థం కావట్లేదు. ఏమో సార్ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. సీసీ కెమెరాలు పెట్టారా? పెట్టండి సార్. కానిస్టేబుల్ ఏం దొంగతనం చేస్తారు? డీజీపీ డబ్బులు తీసుకోరు. డీజీపీ నాకు డబ్బులు ఇవ్వకపోతే నాకు ఏ జాబ్ వద్దు సార్. సార్ నిజంగా మేము తీయలేదురా బాబు. అయ్య బాబు చూసాను సార్ నేను. సార్ నాకు అసలు జాబ్ కొత్తగా వచ్చింది. నువ్వు చెప్పింది రైటే, మొత్తం ఇతనే తీశారు. సార్ రండి సార్ పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ కాదండి, డీసీపీ. రండి సార్.